జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ ఢిల్లీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి రిజల్ట్స్ కూడా వచ్చినాయి కానీ ఈ ఢిల్లీ ఎలక్షన్స్ సంబంధించి ఒక అద్భుతమైన న్యూస్ అయితే మీకోసం తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఏమంటారా సరే డైరెక్ట్గా పాయింట్కి వద్దాం ముస్తఫాబాద్ మీకు గుర్తున్నదో లేదో కానీ 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు సిక్కులు కావచ్చు పార్సీలు కావచ్చు బౌద్ధులు కావచ్చు జైనులకు భారతదేశ పౌరసత్వం కల్పిస్తా కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది దీన్నే సిఏఏ అని అంటారనమాట కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురాగానే వెంటనే ఏదా మన దేశానికి ఒక దాని ఏమంటారు రాచపుండులాగా తయారైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గొడవలు అయితే రేపింది ఈ సిఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉండదని ఈ సిఏఏ చట్టం ద్వారా ముస్లింలను బీజేపీ ప్రభుత్వం దేశం నుంచి వెళ్ళగొడతానని చెప్పి పేర్కొంటా ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టారు ఇప్పుడు ఈ సిఏఏ చట్టం అనేది ఏమన్నా ఈ దేశం నుండి వాళ్ళని బయటకు పోమని ఏమైనా చెప్పినారా లేదు కదా ఎవరు ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి కావచ్చు మైనార్టీల పరిస్థితి ఎట్లున్నదో తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లున్నదో తెలుసు ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్లో కూడా ఎట్లా జరుగుతుందో మనకు తెలుసు అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మైనార్టీల కోసం ఈ సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చారు అందులోనే కేవలం హిందువుల కోసం ఏమైనా పెట్టినారా కాదు కదా సరే అంతమందికి పెట్టిన వాళ్ళు ముస్లింలకు ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అవి ముస్లిం మెజార్టీ దేశాలియా వాళ్ళు క్షేమంగా ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఏడు అవకాశం ఇచ్చేది ఏంది వాళ్ళ కోసం మనం భూభాగాన్ని ఇచ్చినాము మన డబ్బులు ఇచ్చినాము అన్నీ ఇచ్చినాము మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడికి మీరు కూడా ఆలోచించండి సరే ఇక అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది రాడికల్ ముస్లింలు ఇక ఢిల్లీలో అల్లర్లకైతే ప్లాన్ చేశారు పక్కా ప్లాన్ ప్రకారం ఢిల్లీ నలుమూలల ఈ అల్లర్లను అయితే విస్తరించారు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ ముస్తఫాబాద్ నియోజకవర్గంలో హిందువులపైన ఈ జిహాదీలందరూ కూడా తీవ్ర స్థాయిలో దాడులకైతే పాల్పడినారు ఈ మారణ హోమంలో ఒక్క ముస్తఫాబాద్లోనే 51 మంది హిందువులు అకారణంగా చనిపోయినారు ఎంత దాన్నో చూడండి ఒకసారి ఆలోచించండి అందుకు కారణం ముస్తఫాబాద్లో 40% మంది ముస్లింలు ఉండడమే ఎందుకంటే ముస్లింలు అందరూ ఒకటేలాగా ఉంటారని చెప్పి నేను చెప్పను కానీ వీళ్ళలో జిహాదీలు అయితే ఎక్కువ మంది ఉంటారనమాట దాంట్లో అయితే డౌటే లేదు అందుకే ఈ ముస్తఫాబాద్ను సున్నిత ప్రాంతంగా గుర్తించారు ఇప్పుడు చాలా వరకు ఈ సున్నిత ప్రాంతాలు అంటారు అట్లాంటి ప్రాంతాలను ఏదైనా ఈ రాడికల్స్ ఉండే ప్రాంతాలు లేకపోతే జిహాదీలు ఉండే ప్రాంతాలు లేకపోతే జాంబిగాళ్ళు ఉండే ప్రాంతాలు లేకపోతే మతపిచ్చి తలకెక్కిన ముండాకుడు ఉండే ప్రాంతాలని చెప్పి చెప్పాలి కదా సున్నిత ప్రాంతాలను ఎందుకంటారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి అవునా కదా నేను చెప్పేది కరెక్టా లేదా సరే మరి ఇతర మతస్థులు నివసించే ప్రాంతాలు ఎందుకు సున్నిత ప్రాంతాలుగా గుర్తించడం లే ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే ఈ జాంబిగాళ్ళు నివసించే ప్రాంతాల్లో మతపిచ్చి ఉండేవాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారనమాట వాళ్ళ పనుల్లో ఏంటంటే ఇతర మతస్థులను ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం లేదా ఈ జాంబీ ప్రవర్తనలు ఉంటాయి కదా ఏది వాళ్ళ మీద దాడులు చేసేది హత్యలు చేసేది ఇట్లాంటి చేయడం వంటి చేస్తూ ఉంటారు అదేమయ్యా అంటే వీళ్లకు మనోభావాలు దెబ్బతింటాయంట ఏమి ఇతర మతస్థులకు మనోభావాలు ఉండవా వాళ్ళే ప్రాణాలు కదా లేకపోతే వాళ్ళ ఆత్మాభిమానాలు కదా వాళ్ళకు ఉండేటి వాళ్ళ మానాలు కదా ఏందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా సరే ఇలాంటి సమస్యాత్మక ప్రాంతమైనటువంటి ఈ ముస్తఫాబాద్ నియోజకవర్గం సీట్ను మోహన్ సింగ్ బస్త్కి అయితే బీజేపీ టికెట్ అయితే కేటాయించింది ఈ టికెట్ను కేటాయించినటువంటి వెంటనే ఈ మోహన్ సింగ్ బిస్త్ మాట్లాడుతా ఇక్కడ ముస్లింల డామినేషన్ ఉండొచ్చు నేను ఒప్పుకుంటా 40% ముస్లిం ఓటర్లు ఉండొచ్చు కానీ ఈ ఢిల్లీ ఎన్నికల్లో మొదట విజయం సాధించేది నేనే అంటూ కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్ళిపోయినాడు అప్పుడు మీడియా మొత్తం కూడా ఈ మోహన్ సింగ్ బిస్త్ను పిచ్చోడు మారి చూసిందియా సరే ఇక తనకు సీటును కేటాయించిన తర్వాత రోజే ముస్తఫాబాద్లో మోహన్ సింగ్ బిస్త్ ప్రచారాన్ని అయితే ప్రారంభించాడు రాత్రిపూట ఆ నియోజకవర్గంలోని సమస్యల గురించి అధ్యయనం చేయడం అంటే స్టడీస్ చేయడం తర్వాత రోజు ఆ సమస్యల పరిష్కారానికి తాను ఏ విధంగా పనిచేస్తానో చెప్పడం వంటి కార్యక్రమాలు అయితే చేసాగినాడు ఆ విధంగా ముస్తఫాబాద్లో ఉన్నటువంటి 60% మంది హిందువులను ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశాడు కార్నర్ మీటింగ్లు పెట్టి హిందువుల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నం చేశాడు ముస్తఫాబాద్లో భవిష్యత్తులో ఈ జాంబిగాళ్ళ నుంచి హిందువులకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ముస్తఫాబాద్లో సిఆర్పిఎఫ్ బేస్ను ఏర్పాటు చేస్తానని చెప్పేసి వాగ్దానం కూడా చేసినాడు అంతే ఇక ముస్తఫాబాద్ హిందువులకు మన మోహన్ సింగ్ బిస్త్ మీద నమ్మకం అయితే ఏర్పడింది ఇక మోహన్ సింగ్కే ఓటేయాలని హిందూ సమాజం అంతా కూడా నిర్ణయం తీసుకునేది అర్థమవుతుందా ఇక నిన్న విడుదలైనటువంటి ఎన్నికల ఫలితాల్లో ఈ ముస్తఫాబాద్ నుంచే
మోహన్ సింగ్ బిస్తు ఘన విజయం సాధించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అదిల్ అహ్మద్ ఖాన్ పైన ఏకంగా 17,578 ఓట్ల మెజారిటీతో తిరుగులేనటువంటి విజయం అయితే సాధించాడు. హిందువులందరూ ఏకమై గంపగుత్తగా ఈ మోహన్ సింగ్ బిస్త్కు ఓటేయడంతో ఈ మోహన్ సింగ్ బిస్త్ గెలుపు నల్లేరు మీద నాటకలాగా సాగిపోయింది. అంటే చూడండి, 40% మంది ముస్లింలు ఉన్న ఒక నియోజకవర్గంలో హిందువులందరూ కూడా ఏకమవడంతో దెబ్బతో బీజేపీ క్యాండిడేట్ విజయం అయితే సాధించాడు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ముస్తఫాబాద్ ఫలితం ఇంకొక ఎత్తు అనమాట. మోహన్ సింగ్ బిస్తు సాధించినటువంటి ఈ విజయం నిజంగా హిందువులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నీతి కథ అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకుంటా ఉన్నాం కదా. మనం అందరం ఒకటిగా ఉంటే మన దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా మూసుకొని అందరం ఒకటిగా ఉండాలనేది ఈ న్యూస్ యొక్క సారాంశం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.